ప్రజల నుంచి వినతుల రూపంలో వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని ప్రభుత్వ విప్ మోముడి నాయకర్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం జనసేన కార్యాలయంలో ఎమ్మెల్యే మోముడి నాయకర్, టీడీపీ ఇన్ఛార్జ్ రామరాజుతో కలిసి గ్రీవెన్స్ లో భాగంగా ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వచ్చిన వినతుల్లో చిన్న చిన్న సమస్యలపై వెంటనే ఆయా శాఖల అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించాలంటూ ఆదేశించారు. అనంతరం నాయకర్ మాట్లాడుతూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. దీనికి అన్ని వర్గాల ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తుందన్నారు. సహకరించడానికి ఉక్కుమాల పంచాయతీలో అక్కడ చర్చిగా అనుకుని ఏదైతే పంచాయతీ ప్రాపర్టీ ఉందో ఆక్యుపై చేసేస్తాం. మన గ్రామస్తులందరూ కూడా ఇక్కడ దాని విషయం యువతిగా మాట్లాడారా ఇప్పుడు జస్ట్ చూడాలని బట్టి మా దగ్గర గ్రూప్ లేదన్నట్టుగా మాట్లాడుతున్నాం. ఇంట్లోకి వెళ్ళదా మీరు గోడ కట్టేస్తారంట, కన్స్ట్రక్ట్ చేస్తారంట, బాధ్యత లేదా మీకు? అలా కదండి, బాధ్యత లేదా మీకు? ఇప్పుడు అలా కదండి, గవర్నమెంట్ ప్రాపర్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఉందా లేదా? సరే ఎందుకు వెళ్ళారు మీరు? అంటే ఎందుకు వెళ్ళారు చెప్పండి. నాకు ఇమ్మీడియట్ పని జరుగుతుందని పని ఆఫ్ చేయండి. మీరు అడిగి పని ఆపండి. మీకు ఏదైనా పోలీస్ డిపార్ట్మెంట్ కాదు, పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకోండి. పని ఆఫ్ చేయాలి, పని చేస్తున్నారు. నైట్ కూడా పని చేసి కట్టేస్తున్నారండి అక్కడ. మీరు పని ఆఫ్ చేయించండి ఫస్ట్. ఏదంటే పూర్వ లీగల్కి వెళ్ళి వాళ్ళ దగ్గర ఏమైనా ఎవరు లీగల్గా చూసుకోమనండి. గవర్నమెంట్ ప్రాపర్టీస్ కాపాడుకోవాలి. ఇమ్మీడియట్ వర్క్ ఆఫ్ చేయించాలి. మీరు ఏదైతే ప్రభుత్వ భూమి ఉందో దాన్ని మీరు కాపాడండి. అది వేసేస్తే తీసేసేదారు. కొంతమంది వాళ్ళు వచ్చేసి మాకు ఇలాంటివి కాదు. మీ అభిమానం ఇవ్వండి చాలు మాకు. అది ఒకసారి వల్ల కొంతమంది దూరం చేసుకుంటాం. మొత్తం కాదా అమ్మా? మీరు కూడా మేము ఎలా ఉన్నాం ఏంటన్నది మీ అందరూ కూడా సహకరించాలి. మీరు ఎవరో 10 మందికి కూడా న్యాయం చేయాలి. మాకు అనుకూలంగా ఉండాలి. ఉపయోగపడతాం. నేను వాళ్ళు ఎంత కూడా చేశారు చూశారు కదా. గట్టిగా చెప్పి అసలు నేను ఇల్లు కట్టుకున్నారా మరించారా మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి శుక్రవారం రోజున మరి గ్రీవెన్స్ తీసుకోవడం జరుగుతుంది. ప్రతి కాన్స్టిట్యున్సీ నుంచి కూడా ప్రతి శుక్రవారం మరి ఫిర్యాదులు తీసుకుంటున్నాం. దానిలో ఈ రోజున మరి గౌరవ పెద్దలు తెలుగుదేశం పార్టీ నుంచి రామరాజు గారు, అదేవిధంగా మరి నేను, మరి నాయకులందరూ కూడా, కూటమి నాయకులందరూ కూడా ఇక్కడ గ్రీవెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ గ్రీవెన్స్లో కూడా ప్రజలు కూడా వారి సమస్యలు కూడా మరి మా నోటీసు తీసుకురావడం జరుగుతుంది. గతంలో కూడా చూసుకున్నాం. మరి ఏదో ప్రత్యేకంగా సీఎంఆర్ఎఫ్ కానీ మరి స్థానికంగా ఉన్న ఇబ్బందులు కానీ చాలా చోట్ల నియోజకవర్గం చూసుకుంటే కనుక మన కరెంటు కోత చాలా ఎక్కువ ఉంది.
లో వోల్టేజ్ సమస్యలు చాలా ఉన్నాయి. మరి వాటిని మేము గత 5 సంవత్సరాలు కూడా ఇక్కడ ఆ రోజు ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఎక్కడా కూడా మరి వాటిని పట్టించుకున్న పరిస్థితి లేదు. మరి మేము అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం అవుతుంది. మరి ప్రతి చోటనో కూడా మరి లో వోల్టేజ్ సమస్యలు ఎక్కడైతే ఉన్నా ఒకటి కూడా మేము దాన్ని రిపేర్ చేసుకుని వాటికి ట్రాన్స్ఫార్మర్లు మార్చే విధంగా కూడా మరి ఎన్డీఏ కూటమి మేము ముందుకు వెళ్తున్నాం. మేము ప్రతి ఒక్కరికి కూడా అంటే నియోజక ప్రజలందరికీ కూడా మేము తెలియజేసేది ఏంటంటే, మీకు ఎప్పుడు ఏ సమస్య ఉన్నా సరే మా నోటీసులో పెట్టండి. మరి ప్రతి శుక్రవారం కూడా గ్రీవెన్స్లో మేము ఉన్నాం. ఒకవేళ నేను లేని పక్షంలో కూడా రామరాజు గారు కూడా అందుబాటులో ఉన్నారు. మరి ఎవరికి ఏ సమస్య ఉన్నా మీరు ఆ సమస్య మా నోటీసు తీసుకొస్తే మీ సమస్య పరిష్కరించాలని చెప్పి మేము తెలియజేస్తాం. అదేవిధంగా మరి స్థానికంగా రుస్తుంబాద నుంచి కూడా వచ్చారు, ఇక్కడ నాయకులందరూ కూడా వచ్చారు. అక్కడ ఏదైతే పంచాయతీకి సంబంధించిన భూమి ఉందో మరి ఆ భూమిని కూడా అక్కడ పక్కన చర్చి ఉన్నటువంటి మరి అక్కడ వాళ్ళందరూ కూడా ఆక్యుపేషన్కి వారు కన్స్ట్రక్షన్ చేస్తున్నారని చెప్పారు. అది కూడా మరి వెంటనే మేము దానిపై కూడా యాక్షన్ తీసుకుని నేను ఎంఆర్ఓ గారితో మాట్లాడడం జరిగింది. మరి అక్కడ ఏదైతే మరి ప్రభుత్వ భూమిని కూడా మరి పంచాయతీకి సంబంధించి ప్రభుత్వ భూమిని కూడా మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరికీ ఉంది. కాబట్టి ఆ భూమిని కూడా మనం డిపార్ట్మెంట్ తోటి మాట్లాడి వాళ్ళందరూ కూడా ఏ రకంగా మనం సహకరించే మేము వెళ్తామని చెప్పి సందర్భం తెలియజేసుకుంటూ ప్రజలందరికీ కూడా మేము తెలియజేస్తుందంటే, ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రాష్ట్రాన్ని అభివృద్ధి ధ్యేయంగా మేము ముందుకు వెళ్తున్నాం. మేము గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు మేము ఎక్కడా చేయట్లేదు. మేము గత ప్రభుత్వం ఏంటి అటు తెలుగుదేశం పార్టీయా లేకపోతే బీజేపీ జనసేన ఉంటే కనుక ఆ రోజున ఎవరో కూడా ఆ రోజు పార్టీలో ఉన్న నాయకులు ఎక్కడా కూడా సహకరించిన పరిస్థితి లేదు. ఈ రోజున మేము అధికారంలోకి వచ్చాక ప్రతి ఒక్కరికి కూడా అటు వైసీపీ అవ్వచ్చు ఏ పార్టీ చూస్తలేదు. మేము ప్రాంతాలను డెవలప్మెంట్ చేయాలన్న ఆలోచనతో మేము ఎదురుకు వెళ్తాం. అందరినీ కలుపుకునే విధంగా మేము వెళ్తున్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా మీరందరూ కూడా మీ సమస్యలు మన నోటీసు తీసుకురండి. మీకు న్యాయం చేసే విధంగా మేము అభివృద్ధిలో భాగంగా ముందుకు తీసుకెళ్లే విధంగా మేము సహకరిస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ముఖ్యంగా ఈ గ్రీవెన్స్ అనేది ప్రజలకి నిత్యం అందుబాటులో ఉండేలాగా ప్రజా సమస్యల్ని పరిష్కరించడానికి ఒక వేదికగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అవనండి, పవన్ కళ్యాణ్ గారు అవనండి, మోడీ గారు అవనండి ఈ గ్రీవెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గ్రీవెన్స్లో వచ్చిన సమస్యలన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి కన్సర్న్ డిపార్ట్మెంట్కి పంపి సత్వరమే ఇటు న్యాయం చేయడానికి ఒక వేదికగా దీనికి ఉపయోగించుకోవాలని చెప్పని, దీనికి ఈ యొక్క పరిష్కారానికి మేము అందరం కూడా కట్టుబడి ఉంటామని చెప్పని కోరుకుంటూ, ఇలాంటి మంచి అవకాశం కల్పించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి ధన్యవాదాలు.